నేను ఆగస్టు 8వ తారీఖు రోజు తాడిచెట్టుకి వెళ్ళడం జరిగింది. ఇట్లా చెప్పాలా? తాడిచెట్టుకి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం కళ్ళొంపుకొని కిందికి దిగేటప్పుడు కాలు జారి కింద పడిపోయాను నేను. అప్పుడు కరుడు సంఘం వాళ్ళు నన్ను హాస్పిటల్ తీసుకోవడం పోవడం జరిగింది. ఏది సుప్రజ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. 7 లక్షల బిల్లు ఒకటి అమౌంట్ పడ్డారు నాకు. హాస్పిటలే వాళ్ళే భరించారు నాకు. సుప్రజ హాస్పిటల్. ఆయన దేవుని సేవలో చల్లగా ఉండాలి. విజయ్ కుమార్ గౌడ్. మండలంలో మా భర్త నరసింహ గారు తాడిచెట్టు నుంచి వెళ్ళి పడ్డాడు. ఈ గౌడ సంఘం అందరూ వాళ్ళు మా బాధ చూసి నాగోళ్ళ సుప్రజ అనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారు. విజయ్ సార్ 7 లక్షల బిల్లు అయింది. విజయ్ సార్ మా బాధను గౌడ సంఘం వాళ్ళందరి వల్ల మాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వబడింది. ఆ సారు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ మా గౌడ సంఘం నుంచి వాళ్ళందరూ చల్లగా ఉండాలని మేము కోరుకుంటూ, అదే మా బాధలో మా చిన్న పాపను కూడా అదే హాస్పిటల్లో పనికి పెట్టుకున్నాడు సారు. ఓకే. మా చిన్న కొడుకు చీరాల, సిద్దిపేట జిల్లా చీరాల మండలం చీరాల గ్రామం. మాకు ఈ గౌడ సంఘం తరఫున వాళ్ళు సుప్ర హాస్పిటల్ నాగోల్ చౌర దగ్గర సుప్ర హాస్పిటల్ అని చెప్పగానే అక్కడికి చేరుకున్నాము. చేరుకోగానే సార్ స్పందించి మాకు ట్రీట్మెంట్ చేసిండు. 7 లక్షల చిల్లర ఫ్రీ ట్రీట్మెంట్ చేసిండు. ఆయన దేవుని వల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుచున్నాం. డాక్టర్ విజయ్ కుమార్ సార్. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందినటువంటి పచ్చిమట్ల నరసింహులు గౌడు ఆగస్టు 8వ తారీఖు నాడు కళ్ళు గీటకు వెళ్ళి తాటి చెట్టు మీదకి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి వెన్నుముక చేయి విరగడం జరిగింది. దాంతోపాటుగా తలభాగానికి కూడా తీవ్రమైన గాయం జరిగి రక్త గాయాలయ్యి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భం. మరి ఈ విషయము స్థానిక కల్లుగీత కార్మికులు సిద్దిపేట జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిద్దిపేట కల్లుగీత కార్మిక సంఘం ద్వారా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే నాగోల్లో ఉన్నటువంటి సుప్రజ హాస్పిటల్ ఎండి శిగ విజయకుమార్ గారి దృష్టికి తీసుకుపోయి, మరి గీతా కార్మికుడు ఎవరైతే నరసింహులు ఉన్నాడో ఈ నరసింహులకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పెళ్లి చేసి ఇంకొక అమ్మాయి పెళ్లికి ఉన్న పరిస్థితి ఉన్నది. ఉండడానికి సొంత ఇల్లు లేదు. కళ్ళు గీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితిని వారి దృష్టికి తీసుకపోతే మానవీయ కోణం నుంచి వారి హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని విజయ్ కుమార్ గారు అందించడం జరిగింది. యాదగిరిగుట్ట మహాసభలో కళ్ళు గీత కార్మికులకు నేను ఉచిత వైద్యం తాటి ప్రమాదాలు జరిగితే ఇస్తానని చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి మరి వారు ఉచిత వైద్యం 7,50,000 రూపాయల విలువ చేసేటువంటి అత్యంత ఖరీదైనటువంటి శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు వెన్నుముకకు సంబంధించి చేతికి సంబంధించి చేయడం జరిగింది. ఇవాళ ఇచ్చిన మాటను రేపే నిలబెట్టుకున్న రోజులలో ఇలా కళ్ళు గీత కార్మికులకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 మందికి గీతా కార్మికులకు కోట్లాది రూపాయల విలువ చేసే వైద్యాన్ని అందించారు. వారికి సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి వీరి కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి తెలిసి వీరి చిన్న కూతురును వాళ్ళ హాస్పిటల్లో ఉద్యోగం కూడా పెట్టుకొని ఉపాధి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కలిగింది. అంటే ఇవాళ మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తాటి ప్రమాదాలకు గురైనటువంటి వాళ్లకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు చెప్పింది, తాటి ప్రమాదాలకు గురైన వాళ్లకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇస్తాం, చనిపోయిన వాళ్లకు అదే రకంగా పర్మనెంట్ బాధితులకు ఇస్తామని చెప్పారు. ఈ నరసింహులు గారిది కూడా అదే పర్మనెంట్ బాధితుడు. తక్షణం ఆయనకు మెడికల్ బోర్డు అనేటువంటి నిబంధన తొలగించేసి పర్మనెంట్ సర్టిఫికెట్ ఇచ్చేసి 10 లక్షల రూపాయల్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కల్లుగీత కార్మిక సంఘంగా కోరుతా ఉన్నాం. మరొకసారి ఇలా ఉచిత వైద్యం గీతా కార్మికులకు అందిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి రాష్ట్ర కమిటీ వైపు నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.